తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అనంతపురం డిస్ట్రిక్ట్ జేసీఎస్ కన్వీనర్ గోపీనాథ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఎలా ఉండబోతుంది? ఇప్పటి వరకు 175కి 175 నియోజకవర్గాలు మీరే గెలవాలని అయితే మీ అధినాయకుడు పెద్ద ఎత్తున కార్యాచరణ రచించి చాలామంది అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన పరిస్థితి చూసాం. దానికి ధీటుగా తన రాజకీయ సుదీర్ఘ జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత ఎక్సర్సైజ్ చేయలేదని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు 94 స్థానాలకి సంబంధించి అభ్యర్థుల్ని లిస్టు ఖరారు చేశారు. ఎట్లా ఉంది ఆ లిస్టు? ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక సమీకరణల దీని భాగంగా సోషల్ జస్టిస్లో భాగంగా ఏ కాన్స్టిట్యున్సీస్లో అయితే ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఏ కాన్స్టిట్యున్సీలో అయితే ఎవరికైతే టికెట్లు ఇస్తే ఆ పర్టికులర్ కమ్యూనిటీకి మేలు జరుగుతుంది అనేసి ఆలోచించి మేము 151 స్థానాల్లో అధికారంలో ఉన్నప్పటికీ 151 స్థానాలు మా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఆయన కన్విన్స్ చేసుకుంటూ కొన్ని కమ్యూనిటీస్ రీజన్ వల్ల కొన్ని సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కొంతమందికి టికెట్లు ఇవ్వాలని చెప్పారండి. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఏదో నేను ఎప్పుడూ చేయనంత ఎక్సర్సైజ్ చేశానని చెప్తున్నారు. ఇట్లాంటి ఎక్సర్సైజులు ఇంకెన్నో చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే యువతలు ఉండేది ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎంతమంది నాయకులనైనా చూసి ఉండొచ్చామో, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడిని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కాబట్టి 45 ఏళ్ల కుర్రాడు, 45 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉండే చంద్రబాబు నాయుడు గారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఇంకెంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో 94 సీట్లు ప్రకటించినంత మాత్రాన మేమే ముందంజలో ఉన్నామంటే అది 100% రాంగ్ అండి. ఎందుకు చెప్తున్నానంటే, మేము ఎక్కడైతే క్యాండిడేట్లను మార్చాలనుకుంటున్నామో, ఎక్కడైతే అక్కడ సామాజిక సమీకరణల ప్రకారం మార్చాలనుకున్న కొన్ని చోట్ల అనౌన్స్ చేయడం జరిగింది. మిగిలిన చోట్ల 90 to 95% మా సిట్టింగ్ ఎమ్మెల్యే పోటీ చేయబోతున్నారు. 150 స్థానాల్లో అధికారంలో ఉన్న మేము, 22 స్థానాలు ఎంపీ స్థానాల్లో అధికారంలో ఉండే మేము ఎక్కడ మార్చాలనో ఆ సీట్లు అనౌన్స్ చేసామే. కానీ ఇవన్నీ క్యాండిడేట్ ఇన్ఛార్జీలు అని చెప్తున్నాం. మేము ఎప్పుడు కూడా మా సాంప్రదాయం మీరు చూస్తే 2019లో కూడా వన్ సైడెడ్గా ఒకే షాట్లో 175 ఎమ్మెల్యేస్ని 25 ఎంపీలని కూడా పులివెందులు అనౌన్స్ చేసిన ఇది. అలాగే కూడా ఇప్పుడు కూడా ఏంటంటే 200 స్థానాలకి ఒకేసారి అనౌన్స్ చేస్తాం. మాకు అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు క్యాండిడేట్లు ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు, ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళు ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతున్నారు. మీలాగా క్యాండిడేట్ల కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం కానీ, ఎన్ఆర్ఐల కోసం పరిగెత్తాల్సిన అవసరం లేని, లేకపోతే డబ్బు మూటలు తెచ్చే వాళ్ళ కోసం పరిగెత్తాల్సిన అవసరం కానీ, లేదంటే ఏంటంటే పొత్తుల్లో భాగంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాకు అధికారంలో వాళ్ళు హెల్ప్ అవుతారు, లేకపోతే అధికారులు మాకు సపోర్ట్ చేస్తారు, లేకపోతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తీసుకొస్తే ఏ యూత్ వస్తుందో, ఏ కాపు ఓట్లు వస్తాయని చూసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎప్పటికీ లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 94 క్యాండిడేట్లను అనౌన్స్ చేసి అల్పసంతోషిగా మీరు అల్పసంతోషం అంటారు. 94 క్యాండిడేట్లను చూసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు, ముచ్చెమటలు పడుతున్నాయి వాళ్ళకి ఈ అభ్యర్థులను చూసి అనేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. వైసీపీ వాళ్ళు చూసి భయపడట్లేదండి, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు. కాబట్టి ఒక పక్క రాష్ట్రంలో ఉండే పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నాడు, ఇంకో పక్క నేషనల్లో బీజేపీ వాళ్ళు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారా, వాళ్ళ కాళ్ళు ఎలా అయినా పట్టుకొని, కాళ్ళు గడుపులో పట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఏ ఒక్క అసమ్మతి ఓటు చీలకోకుండా ఎలాగైనా 2024 ఎలక్షన్లు ఫేస్ చేస్తే తర్వాత తన జీవితం ఉంటుందో లేదో, ఈ ఒక్కసారికి ఎలాగోలా పోటీ అన్నా ఇవ్వాలి అని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని చూసి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు కానీ, మీ పార్టీ కానీ, మీ దత్తపుత్రుడు కానీ, లేకపోతే ఇంకెవరితో మీరు పెత్తు పెట్టుకోవాలని అందరూ భయపడుతున్నారు. కాబట్టి మీరు కట్టకట్టుకొని రావాలనుకుంటున్నారు. మా నాయకుడు కూడా ఒకటే చెప్తున్నాడు, నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని, నేను పద్మవ్యూహంలో చిక్కోను, నేను పద్మవ్యూహం నుంచి బయటకు వస్తానని చెప్తున్నాడే కానీ మీలాగా పన్నే కుతంత్ర రాజకీయాలకి, కుట్ర రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇది కాదు. ఆయన మిమ్మల్ని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు. కాబట్టే చాలా నీట్గా, ఎటువంటి టెన్షన్ లేకోకుండా, ఎటువంటి ఇది లేకోకుండా ఇప్పటికే 69 మంది క్యాండిడేట్ని, 16 ఎంపీ క్యాండిడేట్ని అనౌన్స్ చేశాడు. చాలా కూల్గా సిద్ధం సభలతో కూడా ముందుకెళ్తున్నాడు. క్యాడర్కి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఎక్కడ పార్టీ సంబంధించిన పనులు ఎలా జరగాలో అవన్నీ మాకు అన్నీ జరిగిపోతున్నాయి. తెలుగుదేశంకి ఇవన్నీ చూసి ముచ్చెమటలు పడుతున్నాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ఇది కూడా లేదు. అంటే ఈ 94 మంది అభ్యర్థులకు సంబంధించి క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, ఎట్లా ఉందంటారు ఆ లిస్టు?
క్యాస్ట్ ఈక్వేషన్స్ చూడాలంటే అండి, ఇప్పుడు 94 మంది అభ్యర్థుల్లో జస్ట్ 4.5% ఉన్న ఒక కమ్మ సామాజిక వర్గానికి 21 మందిని ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ జస్టిస్ కావాలి, మనం అందరికీ రాజకీయంగా ప్రాతినిధ్యం వహించాలి, వాళ్ళకందరికీ అధికారం ఇవ్వాలి అని ఆలోచిస్తుంటే, ఒక 45-50 ఏండ్ల కుర్రాడు ఆలోచిస్తూ ఉంటే, ఒక 50 ఏళ్ళు ఉన్న మీరు ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలా, కాంట్రాక్టర్లను తెచ్చి డబ్బులున్న వాళ్ళని తెచ్చి టికెట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నారే కానీ ఈరోజు సోషల్ జస్టిస్ ఎలా చేయాలి, సోషల్ ఇంజనీరింగ్ ఎలా చేయాలి అని ఆలోచించుకోకుండా అగ్రవర్ణాలకి అంటే 22 మంది కమ్మోళ్ళకి టికెట్లు ఇస్తూ 17 మంది రెడ్ల కులాలకి టికెట్లు ఇస్తూ ఇలా మీరు ఒక పక్కన ఏంటంటే అధికారం కోసం ఎలాగైనా కాళ్ళో గడుపులో పట్టుకొని 2024లో అధికారం దక్కించుకోవాలనే ధ్యాస మీదైతే ప్రతి ఒక్కళ్ళకి అధికారాన్ని అందించాలి, ప్రతి ఒక్కళ్ళని చట్టసభల్లో చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఈరోజు ప్రతి ఒక్కటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలైనా అగ్రవర్ణాల్లో అయినా కూడా రాజకీయంగా వాళ్ళకి చాణక్యత బాగుంది, రాజకీయ అవేర్నెస్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. వాళ్ళు డెఫినెట్గా చూజివ్గా డెసిషన్ తీసుకుంటారు. ఈసారి మేము ఏదైతే సోషల్ జస్టిస్ చేస్తున్నామో దాన్ని ప్రజలు ఆమోదిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. చంద్రబాబు నాయుడు గారిని అట్లీస్ట్ ఏంటంటే బీసీలకి రిజర్వేషన్ చట్టసభల్లో లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే బీసీలకి సీట్లు అనౌన్స్ చేశారో ఆ సీట్లనైనా మీరు బీసీలకి ఇచ్చి మీ చివరాఖరి ఎన్నికల్లో అయినా కూడా బీసీలు మీ పార్టీతో ఇన్ని రోజులు ఉన్నారు, మీరు చెప్పుకున్నట్టుగా 2014లో మీరు అధికారంలో రావడానికి బీసీలు హెల్ప్ చేశారు, 2019లో మీరు ఏదైతే వెన్నుపోటు పొడిచారో ఆ వెన్నుపోటును వాళ్ళు గమనించి జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎలక్షన్లోనే వాళ్ళని ఆదుకున్న దానికి వాళ్ళకి అన్ని విధాలుగా ఎమ్మెల్సీలైనా, రాజ్యసభ అయినా, కార్పొరేషన్ చైర్మన్లైనా, డైరెక్టర్లైనా, ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎనలేన ప్రియారిటీ ఇస్తున్నాడు కాబట్టి బీసీలు వాళ్ళతో నడుస్తున్నారు. ఇప్పటికైనా ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే బీసీలకి టికెట్లు ఇస్తున్నారో అక్కడ తెలుగుదేశం కొంచెమైనా కూడా బీసీలకి టికెట్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.